ఈరోజు కథ బేతాళ కథ అయినటువంటి కార్యదక్షత. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరి ఆజ్ఞ అనువర్తివై ఇంత అర్ధరాత్రి వేళ శ్మశానంలో ఇన్ని ఇక్కట్లు ఓర్చుకోగలుగుతున్నావో నాకు తెలియదు, కానీ స్వామి భక్తి ఎనలేని ధైర్య సాహసాలు గల ఎంతో వివేకవంతుడైన వాడికి తప్ప సామాన్యులకు ఇది సాధ్యమయ్యే పని కాదు. అయితే ఒక్కోసారి ఇంత కార్యదీక్ష గలవారు కూడా అవమానాల పాలై ఉన్న పదవిని కూడా కోల్పోతారు. ఇందుకు నిదర్శనంగా కేశవుడనే గూఢాచారి నాయకుడి కథ నీకు చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. గిరిపురం రాజైన ధూమకేతుడు చాలా క్రూరుడు, విపరీతమైన రాజ్యకాంక్ష కలవాడు. పొరుగున సర్వసంపదలతో తొలతూగుతున్న కాంబోజ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలన్నది అతడి తీరని కోరిక. అయితే ఆ రాజ్యం మీద దండెత్తి జయించటం తన శక్తికి మించిన పని అని అతడికి తెలుసు. ఈ పరిస్థితిలో ఒకసారి వనవిహారానికి వచ్చిన కాంబోజ రాకుమారిని మందలాలసను తన భటులను పంపి పట్టి తెప్పించి తన రాజ్యంలోని ఒక రహస్య స్థావరంలో బంధించాడు. తర్వాత అతడు ఒక దూత ద్వారా కాంబోజరాజుకు, మీ కుమార్తె మందలస మా ఆధీనంలో ఉంది, 10 లక్షల వరహాలు కప్పంగా పంపితే మీ కుమార్తెను పువ్వుల్లో పెట్టి తిరిగి పంపిస్తాం. చిన్న రాజ్యమని మా మీదికి దాడికి వస్తే మీ కుమార్తెను శవంగా మాత్రమే చూడగలరు అని వర్తమానం పంపాడు. వృద్ధమంత్రి రాజుకు ధూమకేతుడి వర్తమానం గురించి మాత్రం చెప్పి దూతతో, మేము 1 నెలలోగా కప్పం పంపగలమని మీ రాజుతో చెప్పు అని దూతను సగౌరవంగా పంపేశాడు. ఇది చూసి రాజు కోపంగా, ఆ దుష్టుడు మనం ధనం పంపితే మాత్రం నా కుమార్తెను క్షేమంగా పంపగలడన్న నమ్మకం ఏంటి అని అడిగాడు. ప్రభు, ఆ నీచుడికి మనం ఒక చిల్లి గవ్వ కూడా పంపే ప్రసక్తే లేదు. కేవలం వ్యవధి కోసమే దూతతో నేనలా చెప్పవలసి వచ్చింది అన్నాడు మంత్రి. రాజు కొంచెం సేపు ఆలోచించి, సరే ఇప్పుడేం చేయడం అన్నాడు ఏమీ పాలుపోక. అందుకు మంత్రి, స్వామి భక్తి పరాయణుడు సమర్థుడు అయిన గూఢాచారి ఒకడిని పంపి రాకుమారి ఎక్కడ ఉందో, ఎక్కడ బందీరాలయ్యుందో తెలుసుకొని విడిపించి తీసుకువచ్చే ప్రయత్నం చేద్దాం అన్నాడు. ఇందుకు సమర్థుడు గూఢాచారుల నాయకుడైన కేశవవర్మ అని రాజు మంత్రి నిర్ణయించారు. ఆ మర్నాడు కేశవవర్మ ఒక రాత్రి ఒక పగలు ప్రయాణం చేసి గిరిపురం సరిహద్దుల్లోని నదీ తీరాన్ని చేరాడు. అక్కడ ధూమకేతుడి సైనిక శిబిరం ఉంది. కేశవవర్మ బేస్తవాడి వేషంలో నది దాటి నగరం చేరి 1 వారం రోజుల పాటు రకరకాల ప్రయత్నాలు చేసి చివరకు రాకుమారి నగరంలో లేదని, నదీ తీరంలోని ఒకానొక అడవిలో పాడుపడ్డ కోటలో బంధితురాలై ఉందని తెలుసుకోగలిగాడు. కేశవవర్మ ఒక రాత్రి వేళ అడవిలోని కోట ప్రాంతం చేరి చెట్ల చాటున దాక్కొని కోట పరిసరాలను పరిశీలిస్తుండగా హఠాత్తుగా వెనుక నుంచి అతడి తలపై గట్టి దెబ్బ పడింది. కేశవవర్మ గిరుక్కున వెనక్కి తిరిగి చూశాడు. సైనికుడొకడు ఒక చేతిలో కాగడా పట్టుకొని రెండవ చేతిలో ఉన్న కర్రతో మరొకసారి కొట్టబోయేంతలో అతడు కత్తి దూసి వాడి గుండెల్లోకి పొడిచాడు. సైనికుడి కింద పడిపోతూ పెద్దగా అరిచాడు. ఆ అరుపు విన్న సైనికులు కోలాహలంగా అటుకేసి పరిగెత్తుకొచ్చారు. వెంటనే కేశవవర్మ సైనికుడి చేతి నుంచి జారిపడిన కాగడా తీసుకొని కింద పడి ఉన్న ఎండుటాకులకు చెట్లకు నిప్పంటించి అప్పుడు రేగిన రణగుణధ్వనిలో తప్పించుకుని 4-5 రోజుల తర్వాత కాంబోజా నగరం చేరాడు. తల మీద బలమైన గాయంతో తనను చూడవచ్చిన కేశవవర్మ ద్వారా రాజు మంత్రి జరిగింది తెలుసుకొని చాలా విచారపడ్డారు. మర్నాడు కృతసేనుడనే యువ సైనికుడొకడు రాజదర్శనానికి వచ్చి
తను రాజకుమార్తెను బంధ విముక్తురాల్ని చేసి తేగలనని నిర్ణయించుకున్నాడు. అతడిపై రాజుకు ఏమాత్రం నమ్మకం లేకపోయినా చేసేది లేక సరే కేశవవర్మను కలుసుకొని అతడి ద్వారా ఆ కోట ఉన్న ప్రాంతపు వివరాలు తెలుసుకొని వెళ్ళు అన్నాడు. క్షమించండి ప్రభు, నేను కేశవవర్మను కలుసుకోవడం వల్ల ప్రయోజనమేమీ ఉండదు అన్నాడు. రాజు మంత్రి అతడి కేసి ఆశ్చర్యంగా చూశారు. అప్పుడు కృతసేనుడు, ఇంత జరిగాక ధూమకేతుడు రాజకుమారిని ఆ కోటలోనే ఉంచుతాడా అన్నాడు. ఇది విన్న తర్వాత రాజుకు మంత్రికి ఈ యువకుడు తెలివైన వాడన్న అభిప్రాయం కలిగింది. రాజు అతడితో, సరే అలాగే, నీ ప్రయత్నమేదో నువ్వు చెయ్యి అన్నాడు. 4 రోజుల తర్వాత కృతసేనుడు తిరిగి వచ్చాడు. రాజకుమారి లేకుండా ఒంటరిగా వచ్చిన అతన్ని చూసి రాజు కోపంగా, ఏమో అనుకున్నాను, నువ్వు బుద్ధిహీనుడివే కాదు పిరికివాడివి కూడా అన్నమాట. దానికి వినయంగా కృతసేనుడు, క్షమించండి ప్రభు, కార్యం సాధించడం నా ఒక్కడి వల్ల కాదు. ధూమకేతుడు రాజకుమారిని అడవిలో కోట నుంచి తీసుకుపోయి మన సరిహద్దుల్లో ప్రవహించే నది సముద్రంలో కలిసే చోట గల లంకలో కట్టుదిట్టమైన సైనిక కాపలాతో బంధించాడు. ఆ లంకలో ప్రవేశించటం అంటే నేను రాకుమారి ఎక్కడ ఉన్నది తమకు తెలుపకుండా మరణించటమే అవుతుంది అన్నాడు. రాజు విసుగ్గా, ఛీ, ఇక వెళ్ళు అన్నాడు. వృద్ధ మంత్రి రాజుతో కొంత సంప్రదించాక సేనానాయకుడికి కబురు పంపి అతడు రాగానే సంగతి సందర్భాలు వివరించి నదిలో ఉన్న ఒక చిన్న లంకను ముట్టడించి రాకుమారిని రక్షించటం సాధ్యమేనా అని ప్రశ్నించాడు. అందుకు సేనాని, సాధ్యమే మహామంత్రి. ధూమకేతుడికి అనుమానం కలగకుండా ఒక 100 మందిని మొరికల్లాంటి సైనికులను బేస్తవాళ్ల వేషాలు వేయించి నదిలో ప్రయాణించి ఆ లంకను సునాయాసనంగా చుట్టుముట్టి రాకుమారిని క్షేమంగా తీసుకురాగలను అన్నాడు. సరే, నీ ప్రయత్నం ఫలించగానే మాకు కబురు పంపు, మేము వెంటనే సైన్యంతో వెళ్ళి గిరిపురాన్ని ముట్టడించి ధూమకేతుణ్ణి హతమార్చగలం అన్నాడు వృద్ధమంత్రి. ఈ విధంగా వృద్ధమంత్రి వ్యూహం విజయవంతమైంది. గిరిపురం కోట కాంబోజ్య సైనికుల వశమైంది. ధూమకేతుడు బందీగా చిక్కాడు. విజయోత్సాహం వెల్లువొందింది. రాజు మంత్రితో, మహామంత్రి, ఈ ఆనంద సమయంలో మనం కేశవవర్మను సన్మానించడం ఉచితంగా ఉంటుందనుకుంటున్నాను అన్నాడు. వృద్ధమంత్రి వెంటనే, మహారాజా, సన్మానానికి అర్హుడు కేశవవర్మ కాదు, కృతసేనుడు అన్నాడు. రాజు కొద్దిసేపు ఆలోచించి, మీరన్నది నిజం అని కృతసేనుణ్ణి ఘనంగా సన్మానించటమే కాక కేశవవర్మను గూఢచారుల నాయకత్వం నుంచి తొలగించి ఈ పదవిని కృతసేనుడికి ఇచ్చాను. బేతాళుడి కథ చెప్పి, రాజా, కాంబోజరాజు మంత్రి మాట విని ఎంతో సమర్థుడు, స్వామి భక్తి పరాయణుడు అయిన కేశవవర్మను సన్మానించకపోగా అతన్ని పదవీ విచ్యుతుణ్ణి చేసి పిరికివాడని తానే నిందించి కృతసేనుణ్ణి సన్మానించటమే కాక అతన్ని ఎంతో బాధ్యతతో కూడిన గూఢచారుల నాయకుడిగా నియమించటం ఎలా న్యాయమనిపించుకుంటుంది? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కేశవవర్మ సమర్థుడు, స్వామి భక్తి పరాయణుడు అయితే అయి ఉండవచ్చు, కానీ అతడిది చాలా క్రోధ స్వభావం. క్రోధం వల్ల ఎంతటి వాడికైనా వివేకం నశిస్తుంది. తన ప్రాణం మీదికి వచ్చేసరికి అతడు అడవినే తగులబెట్టాలన్న ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో తానెవరినైతే రక్షించడానికి వచ్చాడో ఆ రాకుమారి అక్కడే ఉందన్న సంగతి మర్చిపోయాడు. ఇందువల్ల కార్యసాధన జరగకపోగా సమస్య మరింత జటిలమైపోతుంది. ధూమకేతుడు రాజకుమారిని మరొక రహస్య స్థావరానికి మార్చాడు. ఇది గ్రహించటం వల్లనే వివేకి అయిన కృతసేనుడు రాకుమారి ఎక్కడ ఉన్నది తెలుసుకొని తిరిగి వచ్చాడు. ఆ కారణంగానే వృద్ధమంత్రి పథకం పారి రాజకుమారి స్వేచ్ఛగా లభించడమే కాక దుష్టుడైన ధూమకేతుడికి పతనం కూడా ప్రాప్తించింది. మంత్రి సలహా విన్న తర్వాత రాజు
ఇదంతా ఆలోచించే అర్హుడు కార్యదక్షుడు అయిన కృతసేనుణ్ణి సన్మానించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి బేతాళ కథ గురుదక్షిణ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎవరి మీదనైనా పగ ద్వేషం కొద్దీ ఏదో సాధించి తీరాలన్న పట్టుదలతో నువ్విన్ని శ్రమలు ఓర్పు వహిస్తున్నావేమో నాకు తెలియదు, కానీ తీరా పగ సాధించే అవకాశం దొరికినప్పుడు అపకీర్తి వల్లనో లేక మరే కారణం చేతనైనా చాలామంది అసందర్భంగా ప్రవర్తిస్తారు. ఇందుకు ఉదాహరణగా యజ్ఞకర్ముడనే మహాముని కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. హేమగిరి రాజ్యం పాలించే వీరసేనుడికి విజయవర్ధనుడు ఒక్కగానొక్క కొడుకు. అతడికి సమస్త విద్యలు నేర్పించి మహాయోధుడిగా తీర్చిదిద్దని సంకల్పించి తగిన గురువు కోసం ఆయన అన్వేషిస్తున్న సమయంలో రాజధానికి దూరంగా శాంతివనంలో గురుకులం నడుపుతూ తపస్సు చేసుకుంటున్న యజ్ఞకర్ముడనే ముని గురించి తెలియవచ్చింది. ఒకరోజున వీరసేనుడు కుమారుని వెంటబెట్టుకుని రథం మీద బయలుదేరిపోయి యజ్ఞకర్ముణ్ణి దర్శించి, మునీశ్వర, నేను ఈ రాజ్యానికి రాజును, వీడు నా కుమారుడు, కాబోయే మహారాజు. నాకు కుమారుడికి విద్య నేర్పించే సువర్ణ అవకాశం మీకు కల్పిస్తున్నాను. ఇక నుంచి వీడి బాధ్యత మీదే అన్నాడు. అందుకు యజ్ఞకర్ముడు, రాజా, నా వద్దకు విద్య నేర్చుకోవడానికి వచ్చినవాడు రాజు కొడుకైనా కూలివాడి కొడుకైనా నాకొకటే. అటువంటప్పుడు నీ కుమారుడికి విద్య నేర్పడం నాకు సువర్ణ అవకాశం ఏమీ కాదు. అదీ కాక నేనింకా నీ కుమారుడిని శిష్యుడిగా స్వీకరించడానికి సమ్మతించలేదు అన్నాడు. సాక్షాత్తు మహారాజే వచ్చి అడుగుతున్నప్పుడు మీరు అంగీకరించకుండా ఎలా ఉండగలరన్న నమ్మకంతో అలా మాట్లాడాను అన్నాడు వీరసేనుడు. అందరి మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత గలవాడివి, ఇలా అహంకార పూరితంగా మాట్లాడడం తగదు అన్నాడు యజ్ఞకర్ముడు. ఆ మాటకు వీరసేనుడు కోపగించుకొని, మీతో వాదన అనవసరం, నా కుమారుణ్ణి శిష్యుడిగా స్వీకరించి విద్యాబుద్ధులు నేర్పుతారా లేదా అని ప్రశ్నించాడు. యజ్ఞకర్ముడు కొంచెంసేపు ఆలోచించి, నా వద్దకు వచ్చిన ఈ చిరంజీవి ముఖం చూసి విద్యాబోధన చేయడానికి సమ్మతిస్తున్నాను అన్నాడు. యజ్ఞకర్ముణ్ణి మాటలకు వీరసేనుడి అహం దెబ్బతింది. ఆయన కోపావేశాన్ని అణుచుకొని కొడుకును అక్కడ విడిచి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి యజ్ఞకర్ముడు విజయవర్ధనుడికి విద్యాబోధన ఆరంభించాడు. 16 సంవత్సరాలు నిండేసరికి విజయవర్ధనుడు వేదాంగాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. ఖడ్గచాలనం, అశ్వారోహణం వంటి వీర విద్యలలో అసమాన ప్రజ్ఞాపాఠవాలను సాధించాడు. ఒకరోజున యజ్ఞకర్ముడు విజయవర్ధనుడిని చేరబిలిచి, నాయన, నేటితో నీ విద్యాభ్యాసం ముగిసింది. రాజధానికి పోయి పట్టాభిషిక్తుడవై మంచి రాజుగా కీర్తివంతుడివి కా. నీకు నా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండగలవు అన్నాడు. విజయవర్ధనుడు గురువు పాదాలకు నమస్కరించి, గురువర్య, మీకేదైనా గురుదక్షిణ ఇచ్చుకోవాలని ఉంది, సెలవీయండి అన్నాడు. ఆ మాటలకు యజ్ఞకర్ముడు చిరునవ్వు నవ్వి, విజయ, నీ వంటి ఉత్తముడు శిష్యుడిగా దొరకడమే నాకు సంతోషదాయకం. ఎటువంటి గురుదక్షిణ ఆశించటం లేదు అన్నాడు. ఇందుకు విజయవర్ధనుడు అంగీకరించక, నా తృప్తి కోసం ఏదైనా కోరండి అని బలవంతం చేశాడు. విజయవర్ధనుడి మనోగతం అర్థం చేసుకున్న యజ్ఞకర్ముడు, చిరంజీవి, నీ తృప్తి కోసం గురుదక్షిణ కోరతాను, అయితే ఇప్పుడు కాదు, అవసరమైనప్పుడు అడుగుతాను అన్నాడు. విజయవర్ధనుడు గురువుకు పాదాలకు పాదాభివందనం చేసి రాజధానికి చేరుకున్నాడు. అన్ని విద్యలలో ఆరితేరి వచ్చిన కుమారుణ్ణి చూసి రాజు వీరసేనుడు సంతృష్టి చెందాడు. అయితే ఆయనకు తాను లోగడ గురుకులానికి వెళ్ళినప్పుడు తనను తగు విధంగా గౌరవించని యజ్ఞకర్ముడి మీద పగ సాధించాలన్న బుద్ధి పుట్టింది. ఆ మర్నాడు వీరసేనుడు కొందరు సైనికులను పిలిపించి వాళ్లతో, మీరు యజ్ఞకర్ముణ్ణి ఆశ్రమానికి పోయి నన్ను శరణు కోరేంత వరకు అతడికి శాంతి లేకుండా చేస్తానని చెప్పండి.
సమ్మతించని పక్షంలో అతడి ఆశ్రమానికి నిప్పు పెట్టి రండి అని ఆదేశించాడు. సైనికులు యజ్ఞకర్ముడి ఆశ్రమానికి పోయి రాజు చెప్పమనేది చెప్పారు. అందుకు యజ్ఞకర్ముడు ఏమాత్రం చలించక, ఛీ, ఆ దురహంకారిని నేను శరణు కోరటమా అన్నాడు. దాంతో సైనికులు ఆశ్రమానికి నిప్పు పెట్టి తిరిగి వచ్చి ఆ సంగతి రాజుకు చెప్పారు. వారం రోజుల తర్వాత ఏ విధంగానైనా యజ్ఞకర్ముడితో శరణు చెప్పించుకోవాలన్న పట్టుదలతో వీరసేనుడు గుర్రం మీద ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయంలో యజ్ఞకర్ముడు ఒక చెట్టు కింద కూర్చొని ఆయనకు కనిపించాడు. రాజు మునిని సమీపించి, నన్ను ఎదిరించటం వల్ల నీకు ఒరిగిందేంటి? చెట్టును ఆశ్రయించవలసి వచ్చింది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నన్ను శరణు కోరుకో, అహంకారాన్ని వదులు అన్నాడు. అందుకు యజ్ఞకర్ముడు, రాజా, నాది అహంకారం కాదు, ఆత్మగౌరవం. నువ్వు పరమ అహంకారివి. నీ కుమారుడికి విద్యాబోధన చేసిన గురువునన్న జ్ఞానం కూడా నీకు లేదు అన్నాడు. దాంతో వీరసేనుడు రెచ్చిపోయి, ఈ క్షణాన్ని నీ ప్రాణాలు తీస్తాను అంటూ విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలాడు. అయితే ఆ మరుక్షణం యజ్ఞకర్ముడి కనుల నుంచి కాంతి కిరణాలు వంటివి వచ్చి వీరసేనుడి బాణాన్ని మధ్యలోనే బూడిద చేశాయి. ఇది చూసి వీరసేనుడు గుర్రాన్ని వెనక్కు తిప్పి పరుగు తీయించాడు. ఆ తర్వాత ఆయనేనాడు యజ్ఞకర్ముడి ఆశ్రమం వైపు రాలేదు. కొన్ని నెలల తర్వాత వీరసేనుడు విజయవర్ధనుడికి వైభవంగా పట్టాభిషేకం జరిపించాడు. ఆ మర్నాడే విజయవర్ధనుడు గురువును దర్శించేందుకు రథం మీద బయలుదేరి వెళ్ళాడు. అయితే అతనికి ఒక చెట్టు కింద కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్న యజ్ఞకర్ముడు కనిపించాడు. ఆశ్రమంతా తగులబడి ఉంది. విజయవర్ధనుడు యజ్ఞకర్ముడిని సమీపించి పాదాలకు నమస్కరించాడు. యజ్ఞకర్ముడు కళ్ళు తెరిచి, నాయనా, క్షేమమా అని పలకరించాడు. గురువర్య, పట్టాభిషిక్తున్నై సంతోషం సమయంలో నేనున్నాను. మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. కానీ తగులుబడిపోయిన ఆశ్రమం నన్ను కలతపరుస్తుంది. ఇది ఎలా జరిగింది? ఎలా సంభవించింది? ప్రమాదవశాత్తు సంభవించిందా లేక మరేదైనా కారణమా అని అడిగాడు విజయవర్ధనుడు. అందుకు యజ్ఞకర్ముడు, నాయనా, ప్రమాదవశాత్తు సంభవించింది కాదు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఒక ఉన్మాది ఘాతుక చర్య. వాడు నా ప్రాణం కూడా తీయ ప్రయత్నించాడు అన్నాడు. అది విన్న విజయవర్ధనుడు ఆవేశంగా, ఆ ఉన్మాది ఎవడైనా ఉపేక్షించను. వాడికి శిరచ్ఛేదనం చేస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ. వాడెవడో సెలవియ్యండి అని అడిగాడు. శిష్యుడి ప్రతిజ్ఞ విని యజ్ఞకర్ముడు కలవరపడి, ఈ కిరాతకం చేసినవాడు ఎవడో తెలుసుకోకుండా ప్రతిజ్ఞ చేయటం సముచితం కాదు. వాడెవడో తెలిస్తే నువ్వు ప్రతిజ్ఞను ఉపసంహరించుకునే ప్రమాదం ఉంది అన్నాడు. గురువర్య, నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చనని ఎలా భావిస్తున్నారు మీరు? నన్ను శంకించకండి. ఆ కిరాతకుడెవరో తెలియచేయండి అని కోరాడు విజయవర్ధనుడు. యజ్ఞకర్ముడు ఒక క్షణం ఆగి, అతను మరెవరో కాదు, నీ తండ్రి వీరసేనుడు అన్నాడు. అది విని విజయవర్ధనుడు నివ్వెరపోయి, మీకింత అపకారం చేసినవాడు నా తండ్రా? అయినా నేను క్షమించను. మీ పట్ల ఆయనకెందుకంత పగ అని అడిగాడు. యజ్ఞకర్ముడు విజయవర్ధనుడికి మొదటి నుంచి జరిగిందంతా వివరంగా చెప్పాడు. అప్పుడు విజయవర్ధనుడు, గురువర్య, నేను ఈ క్షణానే పోయి నా తండ్రిని తీసుకువచ్చి మీ పాదాల దగ్గర ఆయనకు శిరచ్ఛేదం చేస్తాను అంటూ వెనుతిరిగాడు. యజ్ఞకర్ముడు శిష్యుణ్ణి ఆగమని, నాయనా, జ్ఞాపకం ఉంది కదా, ఒకనాడు గురుదక్షిణ కోరమని ఒత్తిడి చేశావు. తగిన సమయంలో అడుగుతానన్నాను. ఆ సమయం ఇదే అన్నాడు. గురువర్య, అడగండి అన్నాడు విజయవర్ధనుడు చేతులు జోడించి. నీ తండ్రికి ప్రాణభిక్ష పెట్టు, అదే నేను కోరే గురుదక్షిణ అన్నాడు యజ్ఞకర్ముడు. గురుదేవా, మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను అని విజయవర్ధనుడు యజ్ఞకర్ముడి పాదాలను స్పృశించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి రాజా తనకెంతో కీడు చేసిన రాజు వీరసేనుణ్ణి తన తపశ్శక్తితో బూడిద చేయగలిగి ఉండి యజ్ఞకర్ముడు అతన్ని ఎందుకు విడిచిపెట్టాడు? అపకీర్తి భయం వలన? ఒకవేళ అది కారణం కాదనుకుంటే కొత్తగా రాజ్యాభిషేకం చేసుకున్న విజయవర్ధనుడి ద్వారా ఆ కార్యం సాధించవచ్చునన్నా? యజ్ఞకర్ముడు అందుకు అంగీకరించలేదు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు,
సర్వసంగ పరిత్యాగి అయ్యి రాగద్వేషాలకు అతీతంగా జీవించే యజ్ఞకర్ముడు అలాంటి మునికి అపకీర్తి భయం కానీ కీర్తి కాంక్ష కానీ ఉండగలవనుకోవటం పొరపాటు. అటువంటి మహాపురుషులు తమకు కీడు చేసిన వారిని గట్టిగా హెచ్చరించి క్షమిస్తారే తప్ప వాళ్లపై పగ సాధించేందుకు తాముగా కానీ పరోక్షంగా కానీ పూనుకోరు. ఈ కారణాల వల్లనే యజ్ఞకర్ముడు గురుదక్షిణ పేరుతో శిష్యుడైన విజయవర్ధనుణ్ణి తండ్రికి హాని చేయకుండా వారించాడు. అందువల్ల యజ్ఞకర్ముడి ప్రవర్తనలో కీర్త్యపక్తులు ప్రసక్తి అని చెప్పాడు. రాజుకి ఈ విధంగా మానభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.